హాయ్ ఆస్పిరెంట్స్, అందరికీ తెలిసిందే షెడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తున్నా అని చెప్పాను. సో అందులో భాగంగా 6th క్లాస్లో మనం 8th చాప్టర్ వరకు కంప్లీట్ చేశాము. సో మిగిలిన చాప్టర్స్ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పాను. సో ప్రతి ఒక్కరి కామెంట్ చూశాను నేను. ప్రతి ఒక్కరూ అడిగిన సబ్జెక్ట్ని అందించడానికి ట్రై చేస్తాను. సో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి మ్యాక్సిమం ప్రతి సబ్జెక్ట్ని టచ్ చేసుకుంటూ వెళ్తాను. సోషల్లో భాగంగా 2 చాప్టర్స్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకు ఇలా అంటే ఎక్కువ చాప్టర్స్ తీసుకొని బిట్స్ అనేవి తగ్గించి పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక టాపిక్ చదువుతున్నాము అంటే దాంట్లో నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. సో అదే ఉద్దేశంతో ఓన్లీ 2 చాప్టర్స్ మాత్రమే తీసుకున్నాను. ఈ 2 చాప్టర్స్లో కూడా నేను కేవలం 13 బిట్స్ మాత్రమే ఫ్రేమ్ చేశాను. ఓకే, సో ఓన్లీ 13 బిట్సే కదా, ఇంకా కొన్ని చాప్టర్స్ కూడా యాడ్ చేయొచ్చు కదా అని అనుకుంటారు. బట్ లేదండి, 13 బిట్స్లోనే మ్యాక్సిమం 30 to 35 బిట్స్ వరకు కవర్ అయిపోతాయండి నేను పెట్టే వీడియోలో. ఎందుకు అంటే ఒక్క బిట్లో మ్యాక్సిమం నేను 4 బిట్స్ అనేవి కవర్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఎగ్జామ్లో స్టేట్మెంట్లు ఏ విధంగా అయితే ఫ్రేమ్ అవుతాయో అదే విధంగా ఫ్రేమ్ చేస్తాను. అండ్ అక్కడ ఒక బిట్టు చూసాము అంటే అక్కడున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను పెట్టే వీడియోలో దొరుకుతుంది. సో అందుకే బిట్స్ అనేవి తక్కువగా ఉంటాయి, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఇస్తాను నేను. ఓకే, సో 9th చాప్టర్ సోషల్లో 6th క్లాస్లో తెగలు సామాజిక నిర్ణయాధికారం, 10th చాప్టరు సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం. ఇందులో నుంచి ప్రీవియస్ డిఎస్సి 2017 డిఎస్సిలో కూడా ఇందులో నుంచి బిట్ ఫ్రేమ్ అయింది. అండ్ పేపర్ 2లో అయితే ఈ చాప్టర్స్ నుంచి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ అయ్యాయి. అండ్ టెట్లో కూడా బిట్స్ అనేవి ఫ్రేమ్ అయ్యాయి, పేపర్ 1లో కూడా. సో వాటన్నింటినీ అనాలిసిస్ చేశాను నేను పేపర్స్. ఆ పేపర్స్ అనాలిసిస్ చేసి ఏ విధంగా బిట్ ఫ్రేమ్ అయిందో అదే విధంగా నేను ఇక్కడ అంటే అదే ప్యాటర్న్లో బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. చూద్దాం ఒకసారి. ప్రతి ఒక్కరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేయండి. సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి రీకాల్ అవుతుంది. సో చూడండి, ఫస్ట్ బిట్, గిరిజనుల జీవన విధానానికి సంబంధించి క్రింది వాటిలో సరైన లక్షణాన్ని గుర్తించండి. ఓకే, ఇది 9th చాప్టర్లో నుంచి పడిన బిట్ అండి. 2017 డిఎస్సిలో పడింది బిట్. సో మనం తెగలు సామాజిక నిర్ణయాధికారంలో ఫస్ట్ మనం ఆ టాపిక్ ఓపెన్ చేయగానే అందులో కనబడుతుంది గిరిజనుల జీవన విధానానికి సంబంధించిన లక్షణాలని చెప్పేసి ఒక 5 to 6 పాయింట్స్ ఇచ్చాడు. సో అందులో నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో చూడండి, ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూల పురుషుడి నుండి వచ్చామని భావిస్తారు. సరైనవి గుర్తించాలి. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్టే. సో ఈ గిరిజన సమాజాలన్నీ ఏమనుకునే వాళ్ళంటే వాళ్ళ యొక్క జీవన విధానాలు, భాషలు, సంస్కృతుల్లో తేడాలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ ఒకే సమూహానికి చెందిన గిరిజనులుగా భావించేవారు. సో వారి మధ్య కొన్ని లక్షణాలు ఉండేవి. వాళ్ళందరూ ఏమనుకునేవారంటే తెగలోని సభ్యులందరూ కూడా ఒకే మూల పురుషుడి నుంచి వచ్చాము అని చెప్పేసి భావించేవారు. నెక్స్ట్, పండిన పంటను ఎవరిది వారు పంచుకునేవారు కాదండి. వీరందరూ కూడా ఏ విధంగా ఉండేవారంటే పండిన పంటను ఎప్పుడు కూడా సమిష్టిగా పంచుకునేవారండి. ఓకే, సమిష్టిగా పంచుకునేవారు. మళ్ళీ వాళ్ళు ఎంతవరకు భూమిని సాగు చేయగలరో అంతవరకు మాత్రమే భూమిని ఉంచుకునేవారు. అంటే అక్కడ ఉన్న భూమి అనేది అంత గిరిజన తెగకి మొత్తం అందరికీ సంబంధించిన భూమిగా భావించేవారు. అలాంటి భూమిని వాళ్ళు ఎవ్వరికీ కూడా అమ్మేవారు కాదు, అలా అమ్మడానికి కూడా వీలుండేది కాదండి. ఓకే, కాబట్టి అక్కడ ఎంత పంట పండిస్తే ఆ పంటని వారందరూ కూడా సమిష్టిగా పంచుకునేవారు. ఓకే, నెక్స్ట్, వివిధ రకాల పనులకు ప్రత్యేక మనుషులు ఉంటారు కాదండి. ఈ గిరిజన సమూహాల్లో ఏ విధంగా కనిపిస్తాయంటే ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేసేవాళ్ళండి. ఓకే, అన్ని పనులు చేసుకుంటారు. సో వ్యవసాయం కావచ్చు, అటవీ ఉత్పత్తుల సేకరణ కావచ్చు, బట్టల తయారీలు కావచ్చు, బుట్టల తయారీలు కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ప్రతి పని కూడా అందరూ కలిసి చేసుకునేవారు. సో ఇక్కడ ఎలాంటి పనులకు కూడా మనుషులు, ప్రత్యేకమైన మనుషులు అనేవారు ఉండేవారు కాదండి. ఓకే, ఒక్కో పనికి ఒక్కో మనిషి ఉంటారు అన్నట్టుగా ఉండదు. సో అన్ని పనులను అందరూ కలిసి చేసుకునేవారు కాబట్టి ఏ పనికి కూడా ప్రత్యేక మనుషులు అనేవారు ఉండేవారు కాదు. ఓకే, నెక్స్ట్, సహజ వనరులు, పశు సంపద వంటి వాటిని ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావించేవారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. సో అక్కడ ఉత్పత్తి అయ్యే సహజ వనరులు కావచ్చు, భూమి కావచ్చు, నీరు కావచ్చు, పశు సంపద కావచ్చు, వాటన్నింటినీ కూడా తెగ యొక్క ఉమ్మడి ఆస్తిగా భావించుకునేవారండి. ప్రజెంట్ ఏ విధంగా ఉందండి, కొన్ని ఆవులు ఉన్నాయి అంటే అది ఏ ఇంటికి ఆ ఇంటికి సంబంధించిన ఆవులు అన్నట్టుగా ఉంటాయి.
బట్ అప్పుడు ఏ విధంగా ఉండేది అంటే గిరిజన సమూహాల్లో కొంత పశు సంపద ఉంది అంటే అది ఆ తెగ మొత్తానికి సంబంధించిందై ఉంటుండే. ఓకే, ప్రత్యేకంగా ఒక కుటుంబానికి ఒక వ్యక్తికో సంబంధించిందిగా భావించరు. ఓకే, నెక్స్ట్ ఎవరి సంపద వారు సంపాదించుకోవడంతో వారి మధ్య ధనిక పేద తారతమ్యాలు కనబడతాయి. చూడండి, ఇక్కడ వారికి ఏ సంపద ఉన్నా ఆ సంపద మొత్తాన్ని కూడా ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. సో ఇలా ఉమ్మడి ఆస్తిగా భావించినప్పుడు వారు ఏం చేసేవారు, ఆ సంపదను ఎంత సంపాదించుకుంటే ఆ సంపదను ప్రతి ఒక్కరూ సమానంగా పంచుకునేవారు కదా. సో ఇలా సమానంగా పంచుకున్నప్పుడు వారి మధ్య ధనిక పేద అనే తారతమ్యాలు కనబడతాయా? కనబడవు కదా. సో అలా ధనిక పేద అనే తారతమ్యం అనేది వారి మధ్య కనబడేది కాదు, కానీ ఇక్కడ కనబడతాయని ఇచ్చాను కదా. సో ఇది తీసేస్తాం. ఓకే, సో సరైనవి కాబట్టి 1AD మాత్రమే సరైంది. సో థర్డ్ ఆప్షన్ అనేది మనం కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, ఒకటే గిరిజన సమూహంలో నివసించే వారు ఏ విధంగా ఉండేవారంటే వాళ్ళందరూ కూడా ఒకే మూల పురుషు నుంచి వచ్చామని అనుకునేవారు. వాళ్ళకి ఎంత ఆస్తి ఉంటే ఆ ఆస్తిని ప్రతి ఒక్కరికి ఉమ్మడి ఆస్తిగా భావించేవారు. సో ఇలా ఉమ్మడి ఆస్తిగా భావించడం వల్ల వారి మధ్య ధనిక పేద అనే తారతమ్యాలు ఉండేవి కాదు. సో ఎంత పంటను పండిస్తే అంత పంటను వారు సమానంగా పంచుకుంటారు కదా. సో ఇలా సమానంగా పంచుకోవడమే కాకుండా అక్కడ ఉన్న భూమిని అందరికీ చెందిన భూమిగా భావిస్తారు. సో దాన్ని అమ్మడానికి వీలనేది ఉండేది కాదు. సో ప్రతి ఒక్కరు కూడా అన్ని పనులు చేసుకునేవారు. సో ఏ పనికి కూడా ప్రత్యేకమైన మనుషులు అనేవారు ఉండేది కాదు. అండ్ ఇక్కడ పురుషుల నిర్ణయాధికారమే ఎక్కువగా కనిపిస్తుందండి ఇందులో. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ మొత్తం ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది. చూడండి, నేను 5 ఆప్షన్స్ ఇచ్చాను. సో ఇదే విధంగా ప్రీవియస్ డిఎస్లో బిట్టు పడింది. సో కాన్సెప్ట్ మొత్తం ఇంక్లూడ్ చేశాను, చూసుకోండి. నెక్స్ట్ బిట్, గోండు పంచ్కి సంబంధించి సరైనది గుర్తించండి. ఓకే, సో ఇక్కడ ఈ గోండుల దాంట్లో చూసినట్లయితే ఈ గోండు పంచ్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకొకటి పట్ల అని ఒకటి ఉంటుందండి. సో గోండు పంచ్ అంటే ఏంటంటే పంచాయతీని గోండు పంచ్ అంటారు. పట్ల ఎవరు అంటే గ్రామానికి పెద్ద ఉంటారు కదా. సో ఈ గ్రామ పెద్దని పట్ల అంటారు. ఓకే, గోండు పంచ్ అంటే పంచాయతీ, పట్ల అంటే గ్రామ పెద్ద. సో చూడండి, గోండు పంచ్కి తేడా ఉంటుంది, అంటే గోండు పంచాయతీకి తేడా ఉంటుంది, పట్ల గ్రామ పెద్ద నిర్వహించే విధులకి తేడా ఉంటుంది. ఓకే, సో ఆప్షన్స్ చూద్దాం. గోండు పంచ్కి సంబంధించి సరైనది చూడాలి. సో పట్ల తన అధికారాన్ని పంచాయతీ నుండి పొందుతాడు. పట్ల అంటే ఎవరు? గ్రామ పెద్ద కదా. సో ఈ గ్రామ పెద్ద తన అధికారాన్ని పంచాయతీ నుండి పొందుతాడంట. సో ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో పట్ల అనే అతను అంటే గ్రామ పెద్ద కదా, ఈ పదవి అనేది వారసత్వంగా వస్తుంది. సో ఇతను తన అధికారాన్ని గోండు యొక్క పంచాయతీ నుండి పొందుతాడండి. ఓకే, సో ఇక్కడ గోండుల యొక్క పంచాయతీ ద్వారా కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా. సో ఆ వ్యక్తులందరూ కలిసి ఒక మండలిగా ఏర్పడతారు అన్నట్టు. సో ఈ మండలి గ్రామ పెద్దని నిర్ణయించడంలో ఈ మండలి అనేది నిర్ణయం తీసుకుంటుంది. సో ఈ మండలి నిర్ణయమే తుది నిర్ణయంగా కన్సిడర్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మండలి ఎందులో ఉంది? పంచాయతీలో ఉంటుంది కాబట్టి సో పట్ల తన అధికారాన్ని పంచాయతీ నుండి మాత్రమే పొందడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, ఇది వారసత్వంగా వచ్చే పదవి. నెక్స్ట్, పంచాయతీ సమావేశాలు ఎల్లప్పుడూ జరుగుతాయి. చూడండి, పంచాయతీ సమావేశాలు అనేవి ఎల్లప్పుడూ జరుగుతాయి అనేది కాదండి. పంచాయతీ సమావేశాలు ఎల్లప్పుడూ జరగవు, బట్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయండి. ఓకే, ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరిగేవి ఏవి అంటే పంచాయతీ సమావేశాలు అనేవి ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి. ఓకే, నెక్స్ట్, పంచాయతీ సమావేశంలో ఆడవాళ్లకు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాదండి, పంచాయతీ సమావేశంలో ఎవరికి మాట్లాడే అవకాశం ఉంటుంది అంటే కేవలం మగవారికి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుందండి. సో ఇందులో ఆడవాళ్లకు కావచ్చు, యువకులు ఉంటారు కదా. సో ఈ ఆడవాళ్లకు యువకులకు మాట్లాడే అవకాశం అనేది ఉండదు. జస్ట్ అక్కడ ఆ పంచాయతీ జరిగే విధానాన్ని పరిశీలిస్తారే తప్ప వాళ్ళకి మాట్లాడే అవకాశం అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్, గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచాయతీలు సంయుక్త సమావేశాలు నిర్వహిస్తాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏవైనా 2 గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అక్కడ ఒక సంయుక్త సమావేశం అనేది ఏర్పాటు చేస్తారు. ఓకే, ఏర్పాటు చేసేసి అందులో ఉన్న వాస్తవ విషయాలు ఏంటి అనేవి తెలుసుకుంటారు. సో ఇప్పుడు 2 గ్రామాల మధ్య వచ్చాయి కాబట్టి ఈ 2 గ్రామాలు తమ అభిప్రాయాలను తెలుపుతారు అన్నట్టు. సో ఇలా తెలిపాక
వారిద్దరి వాదోపవాదాలు విన్న తర్వాత అక్కడ ఉన్న సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత గతంలో ఇటువంటి సందర్భాలలో ఇచ్చిన తీర్పులు ఉంటాయి కదా, సో ఆ తీర్పులను పరిశీలించి ఇక్కడ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఏదైనా గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా అన్ని పంచాయతీలు కలిసి సంయుక్త సమావేశం అనేది ఏర్పాటు చేస్తారు. ఓకే, సో ఇది కరెక్ట్. సో మనకి కరెక్ట్ సరైన సమాధానం కాబట్టి ఏడి మాత్రమే సరైంది. సో 4th ఆప్షన్ అనేది మనం కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, ఇది గోండుల యొక్క పంచాయతీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బిట్ ఫ్యూరర్ హైమండార్ఫ్. ఓకే, ఇతను తెలంగాణకు వచ్చి ఏ సంవత్సరంలో చెంచులు, కొండరెడ్లు, గోండ్లండి ఇది గోండ్ల గురించి అధ్యయనం చేశాడు. ఓకే, ఇది ప్రీవియస్ స్టేట్లో అడిగాడండి బిట్టు, ఇదే విధంగా పడింది. సో ఈయన ఎవరు? ఫ్యూరర్ హైమండార్ఫ్ అనే అతను ఒక ఆంథ్రోపాలజిస్ట్ అండి. ఓకే, ఈయన ఒక ఆంథ్రోపాలజిస్ట్ అంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేశాడండి. అందులో భాగంగా 1940లో తెలంగాణకు వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్ల మీద అధ్యయనం చేయడం జరిగింది. ఓకే, సో ముఖ్యంగా ఇతను ఎక్కడ ఉండే గోండ్ల గురించి అధ్యయనం చేశాడు అంటే భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న గిరిజనుల గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఓకే, ఈ ఈశాన్య రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగలకు సంబంధించి అధ్యయనం చేయడం జరిగింది. ఎప్పుడు 1940లో ఇయర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్టు ఇందాక ఏం చూసాం? గిరిజన ప్రాంతంలో మనం పంచాయతీ గురించి చూసాం. గోండు పంచ్ అని చూసాం కదా, అది గోండుల యొక్క పంచాయతీ. అక్కడే మనం గ్రామ పెద్ద అని చెప్పా. సో గ్రామ పెద్దని ఏమని పిలుస్తారని చెప్పా? పట్ల అని పిలుస్తారని చెప్పా కదా. సో పట్ల గురించి ఇప్పుడు చూడాలి. ఈ గిరిజన ప్రాంతంలో గ్రామ పెద్దకు సంబంధించి సరికానిది ఏంటి అని అడిగాడు. ఓకే, సరికానిది చూడాలి. చూడండి, గ్రామ పెద్ద పదవి వారసత్వంగా వస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. గ్రామ పెద్ద పదవి అనేది వారసత్వంగా వస్తుంది. అది కూడా పంచాయతీ నిర్ణయిస్తుంది. ఆ పంచాయతీ నిర్ణయమే తుది నిర్ణయంగా తీసుకుంటామని చెప్పా. ఓకే, నెక్స్ట్ గ్రామ పెద్ద విధులను ఎప్పుడు అవసరమైతే అప్పుడే నిర్వహిస్తాడు. చెప్పండి. సో ఇక్కడ ఏమని చెప్పా? పంచాయతీ విధులు అనేవి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే నిర్వహిస్తారు. ఓకే, ఎల్లప్పుడూ నిర్వహించడానికి ఛాయిస్ ఉండదు. అదే గ్రామ పెద్ద అయితే విధులను కంపల్సరీగా రెగ్యులర్గా ప్రతిరోజు నిర్వహించాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాదు, ప్రతిరోజు నిర్వహించాలి. సో ఇది మనం రాంగ్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ గ్రామ పెద్ద గ్రామానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇస్తాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. గ్రామ పెద్ద ఏం చేస్తాడంటే అక్కడ ఒక గ్రామాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అదేవిధంగా ఆ గ్రామాన్ని సమైక్యంగా ఉంచడానికి బయటి వ్యక్తులతో కూడా మంచి సమన్వయకర్తగా ఉంటాడు. సో గ్రామానికి వచ్చిన అతిథులకు కూడా ఆతిథ్యం అనేది ఇస్తాడు. సో పూర్తిగా చూస్తే గ్రామాన్ని కాపాడే బాధ్యత గ్రామ పెద్ద అనేవాడు తీసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ గ్రామ పెద్దను ఎలాంటి పరిస్థితుల్లో తొలగించలేము. కాదండి, గ్రామ పెద్దను డెఫినెట్గా తొలగించడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు తొలగించవచ్చు అంటే ఇక్కడ గ్రామంలోని తెగలకే కదండి ఈ గ్రామ పెద్ద అనే అతను ఉంటాడు. సో ఈ గ్రామంలోని తెగ వాళ్ళు తమ అభిప్రాయాలకు విరుద్ధంగా గ్రామ పెద్ద ప్రవర్తిస్తే అతన్ని తొలగించి అతని స్థానంలో వేరొకరిని నియమించే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఎలాంటి పరిస్థితులు తొలగించలేం కాదు, డెఫినెట్గా తొలగించడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. సో మనం సరికానిది కాబట్టి బీడీ మాత్రమే సరికాదు. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, సో ఇది ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి. గోండుల పంచాయతీకి డిఫరెన్స్, గోండుల యొక్క గ్రామ పెద్ద పట్లాకి డిఫరెన్స్ చూసుకోండి. 2 బిట్స్ ఫ్రేమ్ చేశాను, ప్రతి బిట్టు ఇంపార్టెంటే చూసుకోండి. నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్లను గుర్తించాలి. చూడండి, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో 1940-50ల నుంచి గోండుల ఆచారాలు వ్యవస్థల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. గోండుల ఆచారాలు వ్యవహారాల్లో ఎప్పుడు మార్పులు చోటు చేసుకున్నాయంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ప్రారంభమైంది ఎప్పుడు 1940-50లలో. అప్పటి నుంచి వారి యొక్క ఆచారాలు వ్యవహారాల్లో మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. నెక్స్ట్ గ్రామ పెద్ద తన స్థానాన్ని కోల్పోవడానికి కారణమైన పదవి ఏంటి అంటే సర్పంచ్ అండి. సో సర్పంచ్ని ఎప్పుడైతే నియమించారో, సర్పంచ్ని ఎప్పుడైతే ఎన్నుకున్నారో అప్పుడు గ్రామ పెద్ద తన అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సో 2 కరెక్టే, ఏబి 2 కరెక్ట్ అనేది మనం కరెక్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఇక్కడ నుండి 10th చాప్టర్ స్టార్ట్ అవుతుంది. చూడండి, హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమున నదులు అనేవి ప్రవహిస్తాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి.
సో ఉత్తర భారతదేశంలో మనకి ఏ మైదానం కనిపిస్తుంది? గంగా సింధు మైదానం అనేది ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది. సో ఇక్కడ ఉండే హిమాలయాలకు ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమి ఉంటుంది కదా, సో ఆ ద్వీపకల్ప పీఠభూమికి మధ్యలో ప్రవహించేవి ఏవి అంటే గంగా యమునా నదులు అనేవి ప్రవహిస్తాయి. ఓకే, నెక్స్ట్ సంస్కృతంలో జన అనగా ప్రజలు స్థిరపడిన ప్రాంతం. ఓకే, సో ఇక్కడ ఈ గంగా యమునా నదులు అనేవి ప్రవహిస్తాయి కదా, సో ఈ గంగాలోయ మైదానం అనేది అధిక వర్షపాతం కావచ్చు, ఈ హిమాలయాలు ఉన్నాయి కదా, సో హిమాలయాల నుంచి ప్రవహించే అతిపెద్ద నదులు ఉంటాయి కదా, సో ఈ అతిపెద్ద నదుల నుంచి తెచ్చే ఒండ్రుతో సారవంతంగా ఉంటాయి అన్నట్టు. సో ఈ ఒండ్రుతో సారవంతమైన నేలలు ఉన్నాయి కదా, సో ఈ ప్రాంతంలో అనేక తెగలు అనేవారు నివాసం ఏర్పాటు చేసుకునేవారండి. ఓకే, సో నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే వ్యవసాయ పనులు కూడా స్టార్ట్ చేసేవారు. సో అలాంటి ప్రాంతంలో ఉన్న వారిని సంస్కృతంలో జన అంటారు. అంటే జన అంటే ఎవరు అంటే ప్రజలు అని అర్థం. ఓకే, జన అంటే ప్రజలు, జనపదం అంటే వారు స్థిరపడిన ప్రాంతం అని అర్థం అండి. ఓకే, సంస్కృతంలో జన అంటే ప్రజలు, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలిచేవారు. ఓకే, రెండు ఆపోజిట్లో ఇచ్చా కాబట్టి రెండు ఇక్కడ రాంగ్గా తీసుకుంటాం. నెక్స్ట్ మహాజనపదాలు అనగా పెద్ద గ్రామాలు లేదా పెద్ద పట్టణాలు. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, ఒకటే సంస్కృతంలో జన అంటే ప్రజలు, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అంటారు. సో ఈ రెండింటిని కలిపి మహాజనపదం అంటారు కదా, సో మహాజనపదం అంటే పెద్ద గ్రామాలు లేదా పట్టణాలను కలిపి మహాజనపదాలు అని పిలుస్తారు. ఓకే, సో సరైనవి కాబట్టి ఏడి మాత్రమే సరైనవి. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒక మ్యాప్ ఇచ్చాడు మనకి టెక్స్ట్ బుక్లో అంటే దాని నుంచి డిఫరెంట్ వేలో బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. కొందరు ఏం చేస్తారంటే మ్యాప్ ఇచ్చాడు కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటారు, బట్ అక్కడ నుండి కూడా బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదిగోండి, ఈ 16 మహాజనపదాల గురించి మనకు ఒక మ్యాప్ ఇచ్చాడు. సో నేను ఇందులో నుండే బిట్ అనేది ఫ్రేమ్ చేశాను, స్టేట్మెంట్లు ఇచ్చాను. సో ఏ విధంగా బిట్ ఫ్రేమ్ చేశానంటే చూడండి, ఉత్తరాన మనకి ఏం కనబడుతున్నాయి? ఫస్ట్ కాంబోజా, నెక్స్ట్ గాంధార. ఈ 16 మహాజనపదాలు ప్లేసెస్ ఎక్కడున్నవి గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా క్యాపిటల్స్ ఏంటి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ పైన కాంబోజా, నెక్స్ట్ గాంధార, నెక్స్ట్ కురు, సూరసేన, మత్స్య, అవంతి, పాంచాల, కోసల, మలయ, వజ్జి, వత్స, కాశీ, చేది, అస్మక, మగధ, అంగ. ఓకే, సో మగధకి ఉత్తరంగా ఉన్నది వజ్జి. ఓకే, మగధకు తూర్పున ఉన్నది అంగ. ఓకే, అస్మకాకి పైన ఉన్నవేంటి చూడండి, ఉత్తరంలో చేది ఉంది, అవంతి ఉంది, మత్స్య, సూరసేన, ఇవన్నీ కూడా అస్మకాకి ఉత్తరాన ఉంటాయి. గాంధారాకి ఉత్తరాన ఉన్నది ఏంది? కాంబోజా. ఓకే, ఈ విధంగా బిట్ అనేది ఫ్రేమ్ చేశాను. సో ఇది ఒక్కటి క్లారిటీగా చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఫ్రేమ్ చేసిన బిట్ అనేది మీరు క్లారిటీగా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. చూడండి, 16 మహాజనపదాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. సో ఇక్కడ కొద్దిగా క్వశ్చన్ని చేంజ్ చేసుకోండి, కొద్దిగా మిస్టేక్ పడింది. మగధ అండి, ఇక్కడ మగధ రావాలి. సో మగధకి తూర్పున ఉన్న ప్రాంతం కాశీ. చెప్పండి, మగధ ఎక్కడ ఉంటుంది? సో ఇలా ఇండియా మ్యాప్ ఉంటుంది కదా, సో మగధ ఎక్కడ ఉంటుందని చెప్పాను, ఇక్కడ మగధ కనబడుతుంది మనకు. ఓకే, మగధకి తూర్పున ఉన్న ప్రాంతం ఏది అంటే అంగ ఉంటుందండి. ఓకే, అంగ ఉంటుంది. సో మనకి ఇక్కడ కాశీ అని ఇచ్చా కదా, కాశీ ఎక్కడ ఉంటుంది అంటే మగధకి వాయువ్య ప్రాంతంలో కనబడుతుంది మనకి. ఓకే, సో మగధకి తూర్పున ఉన్న ప్రాంతం ఏంటి? అంగ, కాశీ కాదు కదా, సో ఇది తీసేస్తాం. ఓకే, నెక్స్ట్ వజ్జి మహాజనపదం మగధకు దక్షిణాన ఉంటుంది. చూడండి, ఇక్కడ మగధ ఉంటుందని చెప్పా, వజ్జి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ పైన ఉంటుందండి. ఓకే, ఇక్కడ వజ్జి అనేది కనబడుతుంది. ఓకే, ఏమిచ్చా? వజ్జి మహాజనపదం. ఈ వజ్జి అనే మహాజనపదం మగధకు దక్షిణాన ఉంటుందంట. చూడండి, మగధకి ఉత్తరాన ఉంటుంది కానీ మగధకి దక్షిణాన ఉండదు కదా, సో ఇది రాంగే కదా, తీసేస్తాం. నెక్స్ట్ అస్మక మహాజనపదానికి ఉత్తరాన ఉన్నది సూరసేన. చూడండి, అస్మక అనేది మనకి ఇక్కడ కనబడుతుంది, దీనికి ఉత్తరాన ఉన్నది సూరసేన. ఎస్, ఇక్కడ అవంతి ఉంటుంది, మత్స్య ఉంటుంది, సూరసేన ఉంటుంది. సో ఉత్తరాననే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా అస్మకకి. సో ఇది మనం కరెక్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ కాంబోజా మహాజనపదానికి దక్షిణాన ఉన్నది గాంధార.
కాంబోజా మనకి ఇక్కడ ఈ ప్లేస్లో కాంబోజా పైన ఉంటుంది, దాని కింద మనకు గాంధార ఉంటుంది. ఇక్కడ కాంబోజా ఉంటే ఇక్కడ గాంధార ఉంటుంది. ఓకే చూడండి, కాంబోజా మహాజనపదానికి దక్షిణాన గాంధారనే కదా ఉంది. సో ఇది కరెక్ట్ అవుతుంది. సో CD మాత్రమే కరెక్ట్, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే ఒక్కసారి ఈ బిట్టు చూసుకొని నేను ఇప్పుడు మ్యాప్ పెట్టాను కదా, ఆ మ్యాప్కి వెళ్ళి చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. కానీ ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి డిఎస్సిలో కావచ్చు, టెట్లో కావచ్చు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే ఈ విధంగా ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. నెక్స్ట్ బిట్, మొన్న జరిగిన టెట్లో అండ్ జనవరిలో జరిగిన టెట్లో కూడా ఈ బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఏం లేదు, ఇదే విధంగా అడిగాడు, పేపర్ 2లో కూడా అడిగాడు. సో జస్ట్ మనకి మ్యాప్ ఇచ్చి వదిలేశాడు కదా. సో ఈ మహాజనపదాల యొక్క రాజధానుల గురించి కూడా బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో ఇక్కడ రాజధానులు మెన్షన్ చేశాను చూడండి, ప్రతి రాజధాని ఇంపార్టెంటే. ఇందులో సరికాని జత ఏది అని చెప్పేసి ఇచ్చాను చూడండి. గాంధార యొక్క రాజధాని తక్షశిల, ఎస్ కరెక్టే. అస్మక యొక్క రాజధాని బోధాన్, కరెక్టే, బోధాన్ అంటారు, లేదంటే పోదాన్ అంటారు, లేదంటే పౌదన్యపురి అని కూడా పిలుస్తారు. ఓకే ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కోసల రాజధాని కుషావతి, కరెక్టే. నెక్స్ట్ కురు రాజధాని కాంపిల్య, కాదండి. కురు రాజధాని ఏమవుతుంది అంటే హస్తినాపురం అవుతుందండి. ఓకే హస్తినాపురం లేదంటే ఇసుకార అవుతుంది. ఓకే మరి ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే టెక్స్ట్ బుక్స్ అనేవి బుక్లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్కే 6th or 7thలో లాస్ట్ ఎండింగ్ పేజ్లో మనకి ఇచ్చాడండి మహాజనపదాలు వాటి రాజధానులు అని చెప్పేసి, అక్కడ నుండి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో కురు రాజధాని హస్తినాపురం, ఇసుకార లేదంటే ఇంద్రప్రస్థం అని ఉంటుంది. సో దాన్ని పిలుస్తారు. మరి కాంపిల్య దేని యొక్క రాజధాని అంటే పాంచాల యొక్క రాజధాని కాంపిల్య. ఓకే వజ్జి యొక్క రాజధాని వైశాలి, కరెక్ట్. ఓకే సరికాని జత వచ్చేసి 4. ప్రతి రాజధాని ఇంపార్టెంటే. మగధ యొక్క రాజధాని ఏంటి అది కూడా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. గిరివ్రజం, పాటలీపుత్రం రాజగృహం అని ఉంటుంది. సో ప్రతి రాజధానిని కూడా చూసుకోండి. ఓకే నెక్స్ట్ బిట్, మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలను గుర్తించండి. ఇది పేపర్ 2లో పడిందండి, సోషల్లో, ఎస్ఏ సోషల్లో పడింది. సో మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలని చెప్పేసి. సో అందులో ఏమేమి ఉన్నాయి అని చూసినట్లయితే అత్రంజికేరా, పాట్నా, ఢిల్లీ, రాజ్గిర్, ఈ 4 కూడా మనకి మహాజనపదాల కాలం నాటి పురాతత్వ ప్రాంతాలే అవుతాయి. వీటితో పాటు ఇంకా ఉంటాయండి, కౌశంబి అని ఉంటుంది, నెక్స్ట్ అయోధ్య కూడా ఉంటుంది. ఓకే అత్రంజికేరా, పాట్నా, ఢిల్లీ, రాజ్గిర్, కౌశంబి, అయోధ్య ఇవన్నీ కూడా మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు. ఓకే ఇదే విధంగా ఎస్ఎస్ సోషల్లో బిట్ ఫ్రేమ్ అయింది, చూసుకోండి. నెక్స్ట్ బిట్, క్రింది స్టేట్మెంట్లలో సరైన వాటిని గుర్తించాలి. చూడండి సరైనవి, మహాజనపదాల కాలంలో వ్యవసాయం చేసే భూ యాజమానులను గ్రామ పెద్ద అంటారంట. చెప్పండి. గోండుల కాలంలో గ్రామ పెద్దని ఏమని పిలుస్తారండి? పట్ల అని పిలుస్తారు కదా. సో ఇతను గ్రామ పంచాయతీ నుండి అధికారాన్ని పొందుతాడు. సో మరి మహాజనపదాల కాలంలో గ్రామ పెద్ద అని ఎవరిని పిలుస్తారు అని అంటే, సో ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, వ్యవసాయం చేసే భూ యాజమానులను అని చెప్పేసి ఇచ్చాను. బట్ కాదండి, గ్రామ పెద్ద ఎవరవుతారు అంటే అత్యధిక భూమి కలిగిన వ్యక్తే గ్రామ పెద్ద అవుతాడండి. ఓకే అత్యధిక భూమి కలిగిన వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. మరి వ్యవసాయం చేసే భూ యాజమానులను ఏమని పిలుస్తారు అంటే ఇక్కడ గృహపతి లేదా గహపతి అని పిలుస్తారండి. ఓకే గుర్తుపెట్టుకోండి, మహాజనపదాల కాలంలో వ్యవసాయం చేసే భూ యాజమానులను గృహపతి లేదా గహపతి అంటారు. ఇక్కడ అత్యధిక భూమిని కలిగి ఉన్న వ్యక్తిని ఏమంటారు అంటే గ్రామ పెద్ద అంటారు. ఓకే డిఫరెన్స్ చూసుకోండి, డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్, అక్కడ నుండే బిట్ ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్, గృహపతి రాజు తరపున ఇతర గ్రామస్తుల నుంచి పన్ను వసూలు చేస్తాడు మరియు గ్రామంలో శాంతి భద్రతలను కాపాడుతాడు. కరెక్టా అండి? కాదు కదండి. ఇలా రాజు తరపున ఇతర గ్రామస్తుల నుంచి పన్ను వసూలు చేసి గ్రామంలో శాంతి భద్రతలను కాపాడుతూ ఒక న్యాయమూర్తిగా వ్యవహరించే వ్యక్తి ఎవరు అంటే గృహపతి కాదు, గ్రామ పెద్ద వ్యవహరిస్తాడు. ఓకే గ్రామ పెద్ద అనే అతను వ్యవహరిస్తాడు, గృహపతి కాదు. నెక్స్ట్, బానిసలతో సేవకులతో పని చేయించుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని కొనసాగించేవారు వృత్తి పనివారు. చూడండి ఇక్కడ వృత్తి పనివారు ఎవరు అంటే వివిధ రకాల వృత్తులు ఉంటాయి కదండి. సో ఇప్పుడు వస్త్రాలను నేయడం కావచ్చు, కుండలను తయారు చేయడం కావచ్చు, బంగారం వెండి ఆభరణాలను తయారు చేయడం కావచ్చు, అలా తయారు చేసే వారిని వృత్తి పనివారు అంటారు. ఓకే
ఈ వృత్తి పనివారు ఏం చేసేవారంటే వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులని అమ్మేవారు అన్నట్టు. సో ఈ వస్తువులను అమ్మినప్పుడు ఆ వస్తువులను ఎవరు కొనేవారు అంటే వ్యాపారస్తులు కొనేవారండి. ఓకే, ఈ వ్యాపారస్తులు కొనేసి గృహపతులు ఉన్నారు కదా, సో ఈ గృహపతులకు ఆ వస్తువులను ఎక్కువ లాభానికి అమ్ముకునేవారు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ వృత్తి పనివారే ఆ వస్తువులను రెడీ చేసి డైరెక్ట్గా గృహపతులకి అమ్మితే వారు విలాసవంతమైన జీవితం గడిపినట్టు. బట్ ఇక్కడ వాళ్ళే డైరెక్ట్గా అమ్ముతలేరు కదా, వ్యాపారస్తులకు అమ్ముతారు, వ్యాపారస్తులు తీసుకెళ్ళి గృహపతులకు అమ్ముతారు. సో ఇక్కడ వ్యాపారస్తులు ఏమైనా కష్టపడ్డరా? లేదు కదా. సో ఇలా వచ్చిన వాటిని అమ్ముకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు ఎవరు అంటే వ్యాపారస్తులు గడిపేవారు. ఓకే, సో వృత్తి పనివారు కాదు, తీసేస్తాం. నెక్స్ట్, ప్రజల నుంచి గృహపతులు పన్నులను వసూలు చేసేవారు. చూడండి, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేవారు గృహపతులు కాదండి, రాజులు వసూలు చేసేవారు. ఓకే, రాజులే డైరెక్ట్గా మహాజనపదాల కాలంలో పన్నులను వసూలు చేసేవారు. ఈ గృహపతులు ఉన్నారు కదా, ఈ గృహపతులు కావచ్చు, వృత్తి పనివారు కావచ్చు, ఈ వ్యాపారస్తులు ఉన్నారు కదా, వాళ్ళ నుంచి కూడా పన్నులు వసూలు చేయడానికి ప్రత్యేకమైన అధికారులను కూడా నియమించేవారు. ఓకే, ఇది డిఫరెన్స్ చూసుకోండి, చాలా క్లారిటీగా చెప్పాను నేను, చూసుకోండి. సో ఇక్కడ సరైనది ఏది కాదు, సో నన్ను అనేది మనం ఇక్కడ కరెక్ట్గా తీసుకుంటాం. క్లియర్? నెక్స్ట్ బిట్, గృహపతులు పండిన పంట నుంచి 6 భాగాల్లో ఎన్ని భాగాలను రాజులకు పన్నుల రూపంలో చెల్లించేవారు? గృహపతుల నుంచి ఎవరు పన్నులు వసూలు చేస్తారని చెప్పా? రాజులు పన్నులు వసూలు చేస్తారని చెప్పాను కదా. ఈ గృహపతులు ఏం చేసేవారంటే ఆ పన్నుని ఏ విధంగా కట్టేవారంటే రాజుకు తన పండిన పంటను ఇలా 6 భాగాలుగా చేసేవారండి. 6 భాగాలుగా చేసి ఆ 6 భాగాల్లో కేవలం ఒక భాగాన్ని మాత్రమే రాజుకు పన్నుగా చెల్లించేవారు. దీన్ని ఏమని పిలుస్తారు అంటే బాగా అని పిలుస్తారు. ఓకే, ఎన్ని భాగాలు? ఒక భాగం మాత్రమే రాజుకి ఇచ్చేవారు, సో దాన్ని బాగా అని పిలుస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, మగధకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. ఓకే, మగధ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, అదొక బలమైన రాజ్యము. సో మగధ అనేది సింధు నదికి 2 వైపులా విస్తరించి ఉన్న ప్రాంతం. సరైనవి గుర్తించాలి కదా. మగధ అనేది ఏ నదికి 2 వైపులా విస్తరించి ఉందండి? సింధు నది కాదు, గంగా నదికి. ఓకే, గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉన్న ప్రాంతం. సో సింధు నది కాదు కదా, తీసేస్తాం. ఓకే, పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మగధ రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు అజాతశత్రువు. కాదు కదండి, మగధ రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు? బింబిసారుడు పరిపాలించారు. బింబిసారుడు తర్వాత వచ్చింది అజాతశత్రువు, అజాతశత్రువు తర్వాత వచ్చింది మహాపద్మనందుడు. ఓకే, నెక్స్ట్, బింబిసారుడి కాలంలో రాజ్యం అనేది వాయువ్యం నుంచి ఒడిస్సా వరకు విస్తరించింది. కాదండి, ఎవరి కాలంలో విస్తరించారు రాజ్యం అనేది వాయువ్యం నుంచి ఒడిస్సాకు? మహాపద్మనందుడు ఉన్నాడు కదా, సో ఈ మహాపద్మనందుడి కాలంలో. ఓకే, ఇది టెట్లో పడింది బిట్టు. మహాపద్మనందుడి కాలంలో రాజ్యం అనేది వాయువ్యం నుంచి ఒడిస్సా వరకు విస్తరించడం జరిగింది. సో మగధకు దక్షిణ ప్రాంతంలో ఉన్నవేంటి? ఇనుప ఖనిజ నిక్షేపాలు మగధకు దక్షిణ ప్రాంతంలోనే కనబడతాయి. ఓకే, ఇది కూడా టెట్లో పడింది. కావాలంటే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. సో మనకు సరైనవి కదా, సో 4th వన్ మాత్రమే సరైంది. ఓకే, చాలా ఇంపార్టెంట్, మగధ గురించి చూసుకోండి. నెక్స్ట్ బిట్, ఇదే లాస్ట్ బిట్. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏంది అనేది గుర్తించాలి. చూడండి, వజ్జి అనేది ఒక గణరాజ్యం. చూడండి, వజ్జి ఎక్కడుంటుందని చెప్పా? మగధకి ఎక్కడుంటుంది? ఉత్తరాన మనకు వజ్జి అనేది కనబడుతుంది. వజ్జి యొక్క రాజధాని వచ్చేసి వైశాలి అనేది వజ్జి యొక్క రాజధాని. ఓకే, వజ్జి అనేది ఒక గణరాజ్యం. ఎస్, ఎగ్జాక్ట్లీ, వజ్జి అనేది ఒక గణరాజ్యం అండి. గణరాజ్యం అంటే ఏంటంటే అక్కడ పరిపాలనలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారండి. ఓకే, ఒక్క పరిపాలకుడే కాదు, ఒక పరిపాలక బృందమే ఉంటుంది. అలా ఉండి పరిపాలిస్తే దాన్ని గణరాజ్యం అంటారు. చూడండి, ఈ రాజ్యంలో ప్రతి ఒక్కరూ తమను రాజా అని పిలుచుకునేవారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఆ రాజ్యంలో ఒక పరిపాలకుడు ఉండేవాడు కాదు, ఒక పరిపాలక బృందమే ఉంటుంది కాబట్టి ఆ ప్రతి ఒక్కరూ ఈక్వలే. సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ తమను తాము రాజా అని పిలుచుకునేవారండి. ఓకే, నెక్స్ట్, ఇక్కడ మహిళలకు సేవకులకు మాత్రం ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఉండేది. కాదండి, మహిళలకు సేవకులకు బానిసలకు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశమే ఉండేది కాదు. ఓకే, సో ఉంటుందని చెప్పా కదా, ఉండేది కాదు. సో మనకు సరైనవి కదా, సో ఫస్ట్ వన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, ఇవ్వండి, టోటల్గా 2 చాప్టర్స్ తీసుకున్నాను. సో 2 చాప్టర్స్కే మనకి ఇంత టైం పట్టింది అంటే మీరే థింక్ చేయండి. అక్కడ ఉన్న ప్రతి బిట్ని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అంటే కాన్సెప్ట్ బేస్డ్గా మొత్తం ప్రతి బిట్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే,
జస్ట్ కొందరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న టాపిక్ని లైట్గా చదివేసుకుంటూ వెళ్తారు. సో అందులో నుండి బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది నేను ఇక్కడ ఫ్రేమ్ చేసి పెట్టాను. ఓకే, వీడియో యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.